ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బోండాని ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా చాలామందికి మైసూర్ బోండా లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు చెప్పండి. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా లోపల స్పంజీగా ఫ్లఫీగా మనం మైసూర్ బోండాలు బయట హోటల్లో కొన్నట్టే రావాలంటే ఎలా చేసుకోవాలో, పిండిని ఎలా కలుపుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. సో నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయితే బయట హోటల్ కంటే కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్ మైదా పిండిని వేసుకోవాలండి. నెక్స్ట్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మనం టేస్ట్ ఎలా తింటే అంత సాల్ట్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం వంట సోడాని కూడా వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగుని తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకొని ఒక స్పూన్తో ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం హాట్ వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా పిండి కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఈ మైసూర్ బొండాలు చాలా నీట్గా ప్లఫీగా అయితే రెడీ అయిపోతాయి. ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా పర్ఫెక్ట్గా మైసూర్ బొండా అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా కలుపుకునే విధానంలోనే ఈ మైసూర్ బొండా పర్ఫెక్ట్నెస్ అనేది ప్లఫీనెస్ అనేది వస్తుందండి. హాట్ వాటర్ యూస్ చేస్తే మెయిన్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా చూడండి ఇలా సాగదీసినట్టు కలుపుకుంటే బయట హోటల్ కంటే కూడా అంత బాగా వస్తాయి. ఇప్పుడు కలుపుకున్న పిండిని మినిమం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. లేకుంటే ఒక 1/2 అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఓకేనా? ఇలాగ మనకు నచ్చిన సైజులో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చూడండి మైసూర్ బొండా అయితే రెడీ అయిపోయాయి. ఈవెన్గా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చాలా ప్లఫీగా ఉంటాయి. 2 తినేవాళ్ళు ఇంకా 2 వేయించుకొని ఎక్స్ట్రా తింటారనమాట. ఈ విధంగా చేస్తే అంత బాగుంటాయి. ఈవెన్గా రౌండ్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అన్నీ కూడా వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. సో లేట్ చేయకుండా మీరు కూడా బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి నచ్చిన చట్నీతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.